నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనపల్లి గ్రామంలో మహిళా రైతు ఆవేదన. అర్ధరాత్రి 170 నిమ్మ చెట్ల తోట చుట్టూ ఉన్న ముళ్ల కంచెను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. రాపూరు మండలం గోనుపల్లి గ్రామానికి చెందిన గాలి శంకరమ్మ అను మహిళా రైతుకు గొల్లబోయ స్వామి సమీపంలో తన పొలంలో నిమ్మ చెట్లు సాగు చేస్తుంది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో ఉన్న నిమ్మ చెట్లను చుట్టూ ఉన్న ముళ్ల కంచెను ధ్వంసం చేయడం జరిగింది. మంగళవారం ఉదయం తన తోట దగ్గరకు చేరుకున్న శంకరమ్మ జరిగిన విధ్వంసం చూసి బోరును విలపించింది. ఈ విషయంపై శంకరమ్మ మాట్లాడుతూ, ఈ పొలం 20 సంవత్సరాల నుంచి తన అనుభవంలో ఉంది. పట్టాదార్ పాస్బుక్ కూడా ఉందని శంకరమ్మ వాపోయారు. ఇదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమ కంచెను చెట్లను ధ్వంసం చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసిన శంకరమ్మ, దీనిపై తహసీల్దార్ ఎస్ఐకి ఫిర్యాదు చేసిన శంకరమ్మ విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. గాలి శంకరమ్మ, నేను గోనుపల్లి గ్రామం మాది. మా పొలము గొల్లబోయేడు సంకాడ మేము తయారు చేసుకొని 20 సంవత్సరాల అనుభవంలో ఉండింది. 20 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మాకు పట్టా ఇచ్చిండ్రు. పట్టా ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, ఎంఆర్ఓ క్లియర్గా మాకు సర్టిఫికేట్ ఇచ్చిండు. మళ్ళీ కోర్టు పోయిన కోర్టు ఆర్డర్ వచ్చింది, ఇండిషన్ ఆర్డర్ వచ్చింది. అన్నీ వచ్చినా కానీ మమ్మల్ని అల్లాడిపిస్తే ఆకులు మేపిస్తూ ఉండ్రు. ఒడ్డోళ్ళలోనే వాళ్ళు తిరుపతి నీరజ, దగ్గోలు కిష్టయ్య, చెల్ల చిన్నక్క, చెల్ల పెద్దక్క, ఒలిపి వాడి పేరు ఏం పేరు ఒలిపి కల్పన, వీళ్ళంతా చేరి ఇంకా చాలా మంది ఉండరులే, వాళ్ళంతా చేరి మమ్మల్ని అలాడిస్తుండ్రు. ఇది వరకు మేము కంపలాగేసిండ్రు, రాళ్ళు నాటుకున్నాం, రాళ్ళు లాగేసిండ్రు. మళ్ళీ మన టెంచి వేసినాము. 2 లక్షలు ఖర్చు మాకు, 2 లక్షలు నాశనం నలబుగ్గులు చేసిండ్రు, చెట్లన్నీ బెరికేసిండ్రు. నాకు ఒక్క కొడుకు, ఆ కొడుకు చచ్చిపోయిండు. నాకెవరు దిక్కులేరు. నా కొడుకు 2 ఆడపిల్లకాయలు, నేను ముసలాయన అంటే పెరాల్సిన వచ్చి ఇంట్లో ఉన్నాడు. మాకే ఆదరవా లేదు, ఇదే ఆదరవా. మమ్మల్ని ఈ ప్రకారం ఇబ్బంది పెడుతుండ్రు. మాకు దయచేసి అధికారులు మాకు సాయం చేయాలా, మాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మమ్మల్ని ఇదే ప్రకారం మాకు అన్ని డాక్యుమెంట్ ఉన్నా కానీ మమ్మల్ని ఈ పని చేసి ఇబ్బంది పెడతా ఉంటారు, అన్యాయం చేస్తూ ఉంటారు. సార్ మీరే న్యాయం చేయాలా. నిమ్మ చెట్లు వేసినాం సార్, 10 రోజులు అయింది. నిన్న కూడా నీళ్లు పట్టినాం ట్యాంకర్తో. ఇంటికి పోయినాము. 10 గంటల దాకా ఏం జరగల. 10 గంటల తర్వాత వచ్చి రాళ్ళన్నీ పగలగొట్టేసి నానా గాబర్ చేసి చెట్లన్నీ నిమ్మ చెట్లు పెరికేసి గందరగోళం చేసేసి పోయినరు. వద్దన్న వచ్చి తలకి నా కడుపు మండిపోయి నేను ఏడు కూర్చొని ఏడుచుకుంటా ఉన్నాను. ఎన్ని చెట్లు వేసారమ్మా? నిమ్మ చెట్లు వేసినాం. ఎన్ని? 150 చెట్లు వేసినాం. 150-170 చెట్లు దాకేసిన వాళ్ళు. ఎవరు పగలు కొట్టారు అనుకుంటున్నారు? ఓళ్ళే సార్, మాకు ఈ రోజులు ఓళ్ళే. తిరుపతి నీరజ వాళ్ళు, వాళ్ళ నాయన దగ్గోళ్ళకి ఇష్టయ్యా, వాళ్ళ కట్టంతా